ఏంటి కాలేజీలో వేసే నాటకం నుంచి నీ క్యారెక్టర్ తీసేశారంట? అవునండి. ఇప్పటికైనా అర్థమైందా మా బేబీ మీద ఎన్నిసార్లు నువ్వు గెలిచినా ఫైనల్ గెలుపు మాత్రం మా బేబీదే అని? ఎందుకు నవ్వుతున్నావు? అసలు మిమ్మల్ని ఏ కేటగిరీలో వేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఇద్దరు ఇంత అల్ప సంతోషులేంటి? ఓహో, నాటకంలో నీ క్యారెక్టర్ తీసి పారేసేసరికి బాధపడకుండా అది పైకి ఇలా కవర్ చేసుకుంటున్నావా? నాటకం క్యారెక్టర్ తీసేశారు. అవును, మరి నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్ కోసం ప్రమోట్ అవుతాం. మరి ఈ నాటకం యూనివర్సల్ స్టూడియోలో ప్లే చేస్తున్నాం. మరి అయ్యో, నా క్యారెక్టర్ తీసేశారు, వచ్చిన ఛాన్స్ మిస్ అయిందని నేను బాధపడ్డానికి. ఈ మాత్రం దానికి నువ్వేదో సాధించేసినట్టు నువ్వు ఫీల్ అయిపోయి, మా బేబీ ఎంత సాధించిందో చూసేసావా అని ఏవిడ ఫీల్ అయిపోయి, చిన్న పిల్లల చేష్టలా అనిపించట్లే? ఏమైంది పల్లవి? అమ్మా గుండమ్మా, వెళ్ళిన పని ఏమైందమ్మా? పత్రిక ఆఫీస్కి వెళ్ళి అమ్మాయి చిన్నప్పటి ఫోటో ఇచ్చాం మావయ్య గారు. మ్యాటర్ అంతా చెప్పాము. రేపు ఉదయం అన్ని పేపర్లలోనూ ఈ న్యూస్ వస్తుంది మావయ్య గారు. పోనీలే అమ్మా, ఈసారైనా ఆ భగవంతుడు కరుణించి నీ కూతురు జాడ తెలిస్తే అదే చాలమ్మా. ఖచ్చితంగా తెలుస్తుంది తాతయ్య గారు. అమ్మా, ఒక్కరోజు కాదమ్మా, అవసరమైతే టీవీలోనూ పేపర్లోనూ ఎప్పటికప్పుడు యాడ్లు ఇస్తూనే ఉందాం.